ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి తక్షణం విధుల నుండి తొలగించాలని పలువురు అధ్యాపకులు విద్యార్థులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ పాలన పోయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడనుండడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఆంధ్ర యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకుడు జాన్, విద్యార్థి నాయకుడు ఆర్ఏటి మహేష్ తదితరులు మాట్లాడుతూ వీసీ ప్రసాద్ రెడ్డి సాగించిన అరాచకాలు అన్నీ ఇన్ని కావని, వీటిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని విమర్శించారు. నిబంధనలు పాతరేసి అనర్హుడిని రిజిస్టర్గా నియమించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం వీసీ అక్రమాలపై దర్యాప్తు చేయించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ జూనియర్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి అడ్డదారిలో వచ్చి వైస్ ఛాన్సలర్ పీఠం ఆక్యుపై చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర బీసీలని, ఎస్సీలని, ఇతర వర్గాల వారిని నానా హింసలు పెట్టి ప్రజాస్వామ్యం లేకుండా వాడు ఇష్టం వచ్చిన రీతిలో నియంతృత్వంగా వాడు వ్యవహరించడం జరిగింది. ప్రసాద్ రెడ్డి 100కు పైన తప్పులు చేశాడు. యాక్ట్ని ఉల్లంఘించాడు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు, ఫైనాన్షియల్ మిస్అప్రాప్రియేషన్ చేశాడు, అడవులను కొట్టేశాడు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను కూడా ధ్వంసం చేశాడు. ప్రసాద్ రెడ్డి అవకతవకల మీద, అన్యాయాల మీద ఈ పిల్లని గవర్నమెంట్ స్వీకరించి మరి ఒక రిటైర్డ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేసి నిజాలన్నింటినీ కూడా బయటపెట్టి ఇతను చేసిన ఆర్థికపరమైనటువంటి దోపిడీని, అలాగే అడ్మినిస్ట్రేటివ్ వైలేషన్స్ని బయటపెట్టి ఇతన్ని 3 రకాలుగా శిక్షించవలసిందిగా మేము కోరుతున్నాం. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో నియంతృత్వం అనేది ఏ స్థాయిలో ఉందో మీరే అర్థం చేసుకోగలరు. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రతి ఒక్క విభాగం, ప్రతి ఒక్క వర్గం ఈ యొక్క ప్రసాద్ రెడ్డి అక్రమాలు, అరాచకాల వలన ఈరోజు నష్టపోయింది. ఈ నష్టపోయిన వ్యక్తులందరూ కూడా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని, ప్రసాద్ రెడ్డి అనేటువంటి ఒక నియంతను ఇక్కడి నుంచి తొలగించాలని ఈరోజు ప్రజాస్వామ్యమైన యుతమైనటువంటి వాతావరణాన్ని నాశనం చేసి అరాచకం ఆంధ్ర యూనివర్సిటీలో 5 సంవత్సరాలుగా రాజ్యమేలింది. ఈ యొక్క వీసీ అనేవాడిని చేరువ చేస్తాం, వీసీ విద్యార్థులు ఉంటేనే వీసీ రిజిస్టార్లు, అది అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు రాజకీయ కార్యకలాపాలకి, ఎలక్షన్ ప్రచారాలకి వాడారు. అందువలన ఈరోజు ప్రభుత్వం కొత్తగా ఆసీనులైన వెంటనే వీరిపైన చర్యలు తీసుకొని వెంటనే వీళ్ళని జైలుకు పంపాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.